జయ వీరభద్రుడికి సార్ నమో నమ. ఇప్పుడు కలియుగం ఎట్లుందంటే చెడు ఎక్కువ పట్టుకుంటుంది మంచి కంటే. మంచి చేసేవాడిని పక్క పెట్టి చెడు చేసేవాడికే నమ్ముతారు. ఇప్పుడు మనం 40% ఓటింగ్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అర్థం చేసుకునేది వీరభద్రుని మాయన. వీరభద్రుడు అనుకుంటే రామాలయం వచ్చింది, వీరభద్రుడు అనుకుంటే మోడీ మూడోసారి పీఠం ఎక్కినాడు. ఇవన్నీ మీకు అర్థం కావడం లేదు. ఇదంతా కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వెంటనే పనిష్మెంట్ ఉంటాయి. మా నాయన వచ్చే టైం కూడా అసలమైంది. వీరభద్ర ఛానల్ అంటే మా నాయన హెచ్చరిక చేసి వస్తున్నాడని అర్థం. అది ఈ ఛానల్ ద్వారా నాకేదో మీ మీద ప్రేమతోనో లేకుంటే ఏదో మీరు మారాలని కాదు, చెప్పేది చెప్తుంటాడు శివుడు, కొట్టేది కొడుతుంటాడు అంతే. అది మీ కర్మ సిద్ధాంతం. మీరు భయపడితే భూమి మీద నూకులు ఉంటాయి. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం రకరకాల రోగాలతో సమస్యలతో భూమి మీద నూకులు చెల్లవు. ఇంకా మీకు అన్నీ అర్థమవుతుంది. ఎందుకంటే అప్పులాగా ఆయుష్లు కానీ ఆరోగ్యాలు కానీ ఆయుష్లు కానీ ఇది ఉండదు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల గమనిస్తుంటారు. ఎందుకు అర్ధాయిస్తూ పోతుంటారు, చిన్న వయసులో ఎందుకు ఇన్ని ఇబ్బందులు, ఎందుకు ఇన్ని రోగాలు జమ అవుతున్నాయి. ఇవన్నీ కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వీరభద్రుడు క్షమించి కరోనాతో మొదలుపెట్టినాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఇంటింటికి మొదలుపెట్టినాడు. జయ వీరభద్రుడు.